మేము చనిపోతున్నాం. ఓడలోని అధికారులు అందరూ చనిపోయారు. బహుశా నేను చనిపోవచ్చు. 1947లో ఒక ఓడ నుండి వచ్చిన ఈ చివరి సందేశం వింటే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది. మలక్కా జలసంధిలో ప్రయాణిస్తున్న అమెరికన్ ఓడలకు ఎస్ఎస్ ఓరింగ్ మెడెన్ అనే డచ్ ఓడ నుండి ఒక భయంకరమైన SOS సందేశం అందింది. సహాయం చేయడానికి వెళ్లిన రెస్క్యూ టీంకు ఆ ఓడ మీద కనిపించిన దృశ్యం చూసి గుండె ఆగిపోయినంత పనైంది. ఓడలోని ప్రతి ఒక్కరూ చనిపోయి ఉన్నారు. కాని వింత ఏంటంటే, వారి శరీరాలపై ఒక్క గాయం కూడా లేదు. ప్రతి ఒక్కరి కళ్ళు వెడల్పుగా తెరిచి ఉన్నాయి. వారి ముఖాల్లో ఏదో భయంకరమైన రూపాన్ని చూసినట్లుగా వింతైన భయం కనిపిస్తోంది. ఆ ఓడలోని కుక్క కూడా అలాగే భయంకరంగా చనిపోయి ఉంది. రెస్క్యూ టీం ఆ ఓడను ఒడ్డుకు తీసుకురావాలని ప్రయత్నిస్తుండగా, అకస్మాత్తుగా ఓడ లోపల మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆ ఓడ సముద్ర గర్భంలో కలిసిపోయింది. దీంతో ఆ మరణాలకు గల ఆధారాలన్నీ శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయాయి. ఏదైనా విషవాయువు వల్ల జరిగిందా? లేక సముద్రపు దెయ్యాల పనా? లేక వేరే గ్రహం నుండి వచ్చిన శక్తులా? ఇప్పటికీ ఇది ఒక అంతుచిక్కని రహస్యం. ఈ గోస్ట్ షిప్ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎకోస్ ఆఫ్ టైమ్.